చాలా దురదృష్టం. మిత్రుడు ఎంతో ఆప్యాయంగా పలికించే నా సోదర సమానుడు నందమూరి హరికృష్ణ ఇలా అకాల మరణం చెందటం నిజంగా చాలా బాధగా అనిపించింది. ఒక దిగ్భ్రాంతికి గురయ్యాం. మనసు కలిసి వేస్తుంది. ఎప్పుడు కల్పించిన ఎంతో ప్రేమ ఆప్యాయతతోటి మాట్లాడుతుంటాడు. కలిసిన కాసేపు జోకులేస్తూ నవ్వించే హరికృష్ణ గారు ఈ రోజున మమ్మల్ని ఇలాగా శోకంలో ముంచి వెళ్ళిపోతారని మాత్రం ఊహించలేదు. ఈ సందర్భంగా కేవలం ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి మానసిక స్థైర్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బ్యాడ్ డే. అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, మాలాగా ఆయన ఫ్యామిలీతో అనుబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బ్యాడ్ డే. ఆయన చిన్నవాళ్ళతో చిన్నగా ఉండేవారు, పెద్దవాళ్ళతో పెద్దగా ఉండేవారు. ఆయన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనిషి. ఆయన నిజంగా చాలా బాధగా ఉంది. తారక్కి కానీ, కళ్యాణ్ రామ్ కానీ, ఫ్యామిలీ అందరికీ కూడా అందరికీ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, హరికృష్ణ గారు ఆత్మకు శాంతి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరికృష్ణ గారు నాకు లాహిరి 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 సినిమాలో నాకు పరిచయం అయ్యారు. రోజు షూటింగ్ వస్తే ఆయనతో పాటు టిఫిన్ భోజనం చేయడం. అదే మాదిరిగా రామారావు గారి గురించి, అంటే ఆయన సినీ అనుభవాల గురించి, ఆయన నటుడుగా ఎలా చేశారు, కొన్ని పాత్రలు వేసేటప్పుడు ఏమేమి ఆయన శ్రద్ధ తీసుకున్నారు, ఆయన క్యారెక్టర్ ఏంటి, పర్సనల్ లైఫ్ ఏంటి, ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఏంటి, ఒక ఆర్టిస్ట్గా అంత బిజీగా ఉంటూ ఫ్యామిలీతో ఎలా ఆయన కనెక్షన్స్ పెట్టుకున్నారు, ఇవన్నీ చెప్పేవారు. దాని తర్వాత రాజకీయ విషయం, ఒకవైపు సినిమా యాక్టర్గా పైకి వచ్చిన వాళ్ళు, ఒకరేమో ఎంజీఆర్ గారు, దాని తర్వాత ఎన్టీఆర్ గారే సక్సెస్ఫుల్గా. సో అది ఎట్లా చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు అని చాలా విషయాలు చెప్పారు. అది నా రియల్ లైఫ్కి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన కొన్ని విషయాలు మన నిజ జీవితాలకి చాలా నాకు హెల్ప్ అయింది. అంటే ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, అదే మాదిరిగా సినిమాలో పనిచేసే వాళ్ళని ఎట్లా మనం చూసుకోవాలి, నిర్మాత దర్శకులను మనం ఎలా చూసుకోవాలని, అట్లా నాకు మంచి మిత్రుడిగా నాకు ఆయన రిలేషన్. ప్రతి పండగకి ఆయన నాకు ఫోన్ చేసి విష్ చేసేవారు. ఆ ప్రతి పుట్టినరోజుకి ఫోన్ చేసేవారు. నేను ఫోన్ తీయకపోతే మెసేజ్లు పెట్టేవారు. 2-3 మెసేజ్లు పెట్టి నేను ఫోన్ మళ్ళీ రిప్లై ఇస్తే, ఏంటి సోదరా చాలా బిజీ చూసావా అని చెప్పి అడిగేవారు. నిజంగా నాకు అంత క్లోజ్. ఎక్కడ నన్ను కలిసిన, పెళ్లిలో కానీ కలిసిన, ఏం చేస్తున్నావు, ఏం షూటింగ్ జరుగుతుంది, ఆరోగ్యం ఎట్లా ఉంది, తర్వాత ఫ్యామిలీ గురించి అడిగేవారు. చాలా క్లోజ్ నాకు ఆయన. ఈరోజు లేదంటే నిజంగా అది కేవలం ఒక అందరికీ, ఇది ఒక రామారావు గారి ఫ్యామిలీకే కాదు, అందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా పెద్ద మైనస్. నాకు ఏం మాటలు రావట్లేదు. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా కంటాలు.